నమస్తే ఫ్రెండ్స్. నిన్న నాకు క్యాన్సలేషన్ అది ఆర్డర్ క్యాన్సిల్ చేసి ఆర్డర్ కంప్లీట్ చేసినట్ల మెసేజ్ వచ్చింది. బట్ వీడియో చూపిస్తా చూడండి మీకు. ఇక ఇది రోడ్డు పరిస్థితి. ఈ ఏరియాలో పికప్ పెట్టిండు. వానికి ఏం చెప్పాలో చెప్పండి. ఇక రోడ్కి ఇట్లా మనతో ఆడుకుంటున్నాడు. కస్టమర్ ఏమో ఆడు కూడా ఫ్రీ టైం ఇవ్వాలి, వెయిటింగ్ టైం ఇవ్వాలి, అన్నీ ఇచ్చి మనకేం పరిస్థితులు దారుణంగా ఇది చేసుకోవాలి. డీజిల్ ఎవరు వస్తారు, పెట్రోల్ ఎవరు వస్తారు, మన పరిస్థితులు ఏంటి కొంచెమని ఉన్నది వీళ్ళకు సిగ్గు. మోటార్ రౌండ్కే పోయినది, ఇటు కస్టమర్ రౌండ్కే పోయినది. పికప్ లొకేషన్కి ఎంతసేపు వస్తావు భయ్యా అంటాడు కస్టమర్. మోసం చేయడానికి ఎంత ఇది ఉన్నో చూడండి. ఆడికెళ్ళి ఆడికి అంత దూరం. వానికి ఇట్లాంటి వాళ్ళకు పెనాల్టీ వేయరు, సస్పెండ్ చేయరు. వాడు కొత్త నెంబర్ తీసుకొని వాడుకుంటాడు. కస్టమర్కి ఏముంది, ఇది కాకపోతే ఇంకో నెంబర్ తీసుకొని వాడుకొని బుకింగ్లు చేసుకుంటాడు, మాతోనే ఆడుకుంటాడు. మాకెవరు ఇవ్వాలండి? బిల్ ఎవరు ఇవ్వాలి? మాకు డీజిల్ ఎవరు వేయాలి? మా వెహికల్ మెయింటెనెన్స్కి డబ్బులు ఎవరు ఇవ్వాలి? చెప్పండి మీరే. ప్రభుత్వం ఇస్తుందా? ఇట్లా స్టేట్ ఇస్తుందా? ఎవరు ఇస్తారు? మా పడంచే దారుణంగా ట్రీట్ చేస్తే ఎట్లా? తెలుగే చెప్పండి. వస్తాను. చేసిన చెప్పండి. మీరే రిసీవ్ మెసేజ్ పంపించిండు. ఫోన్ చేస్తాను. 4300 అదే ఎక్కువ పడ్డాయి భయ్యా, జ్యాదా గిరిగాయా ఒకటే. గూగుల్ పే మార్లో మేరకు అంటాడు చూడు. తెలుసా? ఇక ఇట్లా కొట్టిండు. మొబైల్ నెంబర్ కూడా చూడండి, 705 స్టార్ట్ అయ్యి 4451 ఈడ కూడా చూపిస్తాను. ఈ నెంబర్తో ఫోన్ చేసి వేరే నెంబర్తో పేమెంట్ చేసినట్లా పెట్టింది చూడు. అట్లా ఉంది వాళ్ళది.